కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న చేపట్టిన చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిపిఎం జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు భారంగా మారుతున్న నిత్యావసర ధరల పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా హన్మకొండలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి టి రాజా గారు, మరి సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ గారు, అజీజ్ పాషా గారు, మరి జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనెని సాంబశివరావు గారు పాల్గొనడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో రాబోయేటువంటి రోజులలో పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలలో సిద్ధంగా ఉండాలని చెప్పి దిశ నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని చెప్పి సెప్టెంబర్ 2వ తారీఖు రోజు చలో కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఇవాళ ఎలాంటి షరతులు లేకుండా ఇలా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ఈ కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఇలా కార్పొరేట్ శక్తులకే ఊడియం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలా ప్రైవేటీకరణ మరి వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఇలా కమ్యూనిస్టు పార్టీగా ఇలా యూనియన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే విభజన హామీలను అమలు చేయాలని చెప్పి మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో వారికి అనుకూలమైనటువంటి రాష్ట్రాలకే బడ్జెట్ను కేటాయించి మరి వారికి వ్యతిరేకున్నటువంటి రాష్ట్రాల పట్ల చిన్న చూపు చేసి మరి బడ్జెట్ కేటాయించకపోవడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల మరి సెప్టెంబర్ 2వ తారీఖు రోజు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి 1 నుండి 7వ తారీఖు సెప్టెంబర్ 1 నుండి 7 వరకు నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు, ప్రధానంగా 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ డిసెంబర్ వస్తే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించే 100 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ప్రజా సంఘాల బలోపేతం కొరకు మన జరిగినటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో మరి చర్చించడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి రోజులలో స్థానిక అటువంటి ఎన్నికలలో కూడా పార్టీ శ్రేణులందరూ కూడా పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.